అన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కులగణన సర్వే అంటే సజావుగా జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇదేమన్నా సెన్సెక్స్ సర్వేనా సజావుగా జరగడానికి, లేదా ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వం చేసిన గణాంకాల శాఖ చేసిన సర్వేనా? ఓట్లు కావాలి, ఎలక్షన్లు ఉన్నాయి, అందుకనే ఆగమేఘాల మీద వేసిండ్రు. ప్రభుత్వం చెప్తా ఉంది కదా అన్న, అసలు ఈ కులగణన సర్వే అనేది ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మా ప్రభుత్వం చేసి చూపెట్టింది అని చెప్పేసి 65 ఏళ్ళ చరిత్రలో ఇంకెప్పుడు ఏలేదన్నట్టే కదా, వీళ్ళు ఏలేదన్నట్టే కదా. 65 ఏళ్ళ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ఉన్నారు, అందుకే తెలంగాణ వెనుకబాటు గురైంది, అందుకే తెలంగాణ ఉద్యమాలు మొదలైనవి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సంపితే కానీ ఇలా తెలంగాణ రాలే. అంటే ఈ ప్రభుత్వంలో చేసినటువంటి కులగణన సర్వేలో బీసీలు 46% అని చెప్తా ఉన్నారు, మరి గతంలో చేసినటువంటి సర్వేలో 51% అని చెప్తా ఉన్నారు. అంటే ఏ విధంగా, అంటే గతంలో కంటే మరి ఇప్పుడు బీసీల సంఖ్య అనేది తగ్గిందని చెప్పుకోవచ్చా, మరి ఏ విధంగా? 3 ఏళ్ల కింద కేంద్రం ఏదైతే ఉందో వాళ్ళ అంతర్గతంగా చేసిన సర్వేలో 56.5% ఉంది. నా దగ్గర ఉంది పేపర్ కటింగ్, కావాలంటే చూపిస్తాను. 56.5% ఉన్నది 3 ఏళ్లలో, మరి 10% ఎట్లా పడిపోతుంది? కాబట్టి ఈ లెక్కలు శాస్త్రీయబద్ధమైనవి కావు. ఇప్పుడు గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం 2021లో వేయాల్సింది కరోనా వల్ల వేయలేకపోయింది, ఇప్పుడన్నా సర్వే చేస్తే అన్ని లెక్కలు పత్రాలన్నీ బయటపడతాయి. అంటే కొంతమంది మేధావులతో మాట్లాడించి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కులగణన సర్వే అనేది అంటే సక్రమంగానే జరిగిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు కదా, మరి దీని గురించి? స్వతంత్ర భారతదేశం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది, ఇంకా కులాలేంది బా? కులాలేంది, కులాల పేరిట సర్వేలేంది, కులాల పేరిట రిజర్వేషన్ లేంది. అంటే మేము మతి మర్చిపోయిన రోజులు మమ్మల్ని మతి మర్చనే ఉంటారా? మారదా రూపం? రోజు మారుతున్న కొద్ది అప్డేటెడ్ కావా? ఇప్పుడు పన్నులు వసూలు చేయడానికి ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టినావు, కారు కొంటింత, సబ్బు కొంటింత, నూనె కొంటింత స్లాబ్ సిస్టమ్ పెట్టినావు. మరి ఇది కూడా కేటగిరీ వైజ్గా ఉన్నది కదా రిజర్వేషన్లు. కులం కాకుండా కేటగిరీ వైజ్గా వేసి సైకిల్ చేయరాదు, స్లాబులు చేయరాదు, ఇంకెంతకాలం పెంచి పోషిస్తారు కులాల తరపున. ఇంకో ఇక్కడ ఆలదని ఆ బాబా దేశవ్యాప్తంగా చేస్తాడట, ఇక్కడ ఆలదని. ఇంకెడుకోతున్నాం డెవలప్మెంట్లో ముంగట్టుకోవాలా ఇంకోవాలా? ఇవన్నీ వేస్ట్. అంటే మరి రిజర్వేషన్ల పేరుతోటే చాలా ఉద్యమాలు అనేవి వస్తున్నాయి కదా, మరి దీని గురించి ఏం చేస్తాం? మరి తిన్నోడే తిన్నంత రోజులు ఇట్లనే వస్తాయి ఉద్యమాలు. మా కులం ఉంది, మా కులంలో దోచినోడే దోచుకుంటుండు, మరి సైకిల్ చేసేది లేదు, స్లాబ్ డిసైడ్ చేసేది లేదు. మరి వస్తాయి, వాడు ఏం చేస్తాడు? డబ్బులు పెడతాడు, కడుపు కాలినతో ఉద్యమాలు చేపిస్తాడు. కాబట్టి అట్లా ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. పేదరికం పేదోడుగానే మిగిలిపోతుండు. ఈరోజు దేశమంతా ఐటీ రంగం అనేది, సాఫ్ట్వేర్ రంగం అనేది అద్భుతంగా విప్లవాత్మకంగా ఈ దేశంలో నడుస్తున్నది, వస్తుంది, మార్పులు వస్తున్నాయి. ఒక అప్లికేషన్ పెట్టడానికి వాని ఇంట్లోకి వెళ్ళి పెట్టచ్చు కదా. మీ సేవా కేంద్రాలు పెట్టినావు, మీ సేవా కేంద్రాలకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ని నీ ఆఫీసుల నుంచి ఎందుకు పరిష్కరించలేకపోతున్నావు? నీ ఆఫీసుల నుంచి సార్ట్ అవుట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఓ సగటు పేదోడు ఎందుకు నీ ఆఫీస్ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా? ఇంటికా నుంచి అప్డేషన్ అడగనుంటివి. నా సర్వేకి హాజరైతేనే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయి, లేకపోతే రావు అని వాళ్ళకి పని చెప్పనుంటి, వాళ్ళు చేసుకుంటుండే కదా. మరి ఇంత సోషల్ రిఫార్మ్ వచ్చినప్పుడు మరి నువ్వేంది పాత పద్ధతులలో పోరాడుతున్నావు? నేను అదే అడుగుతున్నా, నీదేమైనా సెన్సెక్స్ సర్వేనా? వారానికి 2 సార్లు పోతారు సెన్సెక్స్ వాళ్ళు, ఇంటింటికి పోయి వాని ఆర్థిక పరిస్థితులు ఏంది, సామాజిక పరిస్థితులు ఏంది, సాంఘిక పరిస్థితులు ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది, మనం మారుతున్న పరిస్థితి ఎట్లా మారిందని చేస్తారు. అది కాదు కదా నీ సర్వే. కనీసం వాళ్ళ సర్వే రిపోర్ట్ తీసుకున్న దానిలో సైంటిఫిక్ ఉంటుండే కదా. నీ సర్వేకి ఏముందే చట్టబద్ధత? బాత్రూమ్లో పేపర్ ఉంటుంది కదా, ఫారెన్లో నీళ్ళు దొరకాయట, బాత్రూంలో పేపర్ పెట్టుకుంటారు. ఇండియాలో నీళ్ళు దొరుకుతాయి కానీ అది వాడుకోవాలి, ఆ పేపర్ తెచ్చి వాడుకోవాలి. అది నీ సర్వే. అంటే మీరు చెప్తా ఉన్నారు కదా పేదోడుగానే ఉండిపోతున్నాడు అని చెప్పేసి, మరి ఏ రాజకీయ పార్టీ అయినా చూసుకుంటే పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో వస్తూ ఉన్నాయి. సో మరి పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలేకపోతున్నాయి? మరి ఎన్నిక కాబడ్డోడు పేదోడా? ఎన్నిక కాబడ్డోడు పేదోడు అయినప్పుడు పేదరికాన్ని అంటే కొంతలో కొంత అయినా పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నిక కాబడ్డోడు ఎవడు? ఆయా కులాలలో వచ్చినోడైనా బలిసినోడే, అవునా? మరి బలిసినోడు వచ్చినప్పుడు బలహీనుని గురించి ఎందుకు పట్టించుకుంటాడు? మన రాష్ట్ర వ్యవస్థలో ఇన్ని శాఖలు ఉన్నాయి, ఇన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, అన్ని శాఖలలో రిఫార్మ్ ఓరియంటెడ్ మేనిఫెస్టో రావాలి. కానీ ఒక 5 పథకాలకే నోటికి మేనిఫెస్టో ఎట్లా వస్తుంది? అదేమన్నా భగవద్గీతనా, బైబిలా, ఖురానా? కాదు కదా. అన్ని శాఖలలో ఏ శాఖ వెనుకబాటుకు గురైంది, దానివల్ల ఏ శాఖ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి అభివృద్ధి ఏం జరుగుతుంది అనే విజన్ ఉండాలి కదా. అయినా నేను ఒకటే మాట సింపుల్గా చెప్తున్నా, వీళ్ళకు ఆదాయాన్ని ఎట్లా సృష్టించాలో తెలియదు, వీళ్ళకు
ఎట్లా ఖర్చు పెట్టాలో తెలుస్తలేదు. అయోమయంలో ఉంది ప్రభుత్వం, అయోమయంలో ఉన్నది. తప్పితే వీళ్ళకి ఏం సోయి ఉన్నది బుర్ర ఉండి పని చేస్తేనేమో బుర్ర తగ్గట్టు ఆలోచనలు ఉంటాయి. బుర్ర లేని ఆలోచన. 65 ఏళ్ళు పెంచిర్రు యూనివర్సిటీల ప్రొఫెసర్లు, 65 ఏళ్ళు పెంచిర్రు. 100 ఏళ్ళు వేస్తే అయిపోతుండే కదా. లేదు బతికినన్ని రోజులు ఉంచితే అయిపోతుంది కదా. యువత ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, విద్య ఎందుకు, ఈ చదువు ఎందుకు సన్నాసులలో కలమని చెప్పుర్రి. వాడన్న నయం సన్నాసి. పిల్లలు లేనోనికి ఒక విజన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక కృతజ్ఞత భావం ఉంటుంది. వీళ్ళకి అది లేదు, ఇది లేదు. ఇలా అన్నున్నా వాళ్ళు సన్యాసులు, వీళ్ళు సన్నాసులు. వాళ్ళతోటి పోల్చడం అంటే అది దుర్భరమైన పరిస్థితి అనుకో. రాష్ట్ర ప్రజల మీద స్పష్టమైన నిబద్ధత ఉంది కాబట్టి మేము ప్రజాపాలన అనేది నిర్వహిస్తున్నాం, ప్రజాపాలన సాగిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. 65 ఏళ్ళు ఏడవన్నారు వీళ్ళు. ఈ రేవంత్ రెడ్డి గారు 65 ఏళ్ళు ఏడవన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏడవన్నది 65 ఏళ్ళు ఏడవన్నది నువ్వే కదా. ఈ తెలంగాణ వెనుకబడికి గురి చేసింది 65 ఏళ్లలా. 369 విద్యార్థుల శవాల మీద 1969లో మీరు నాట్యం ఆడినరు. ఇప్పుడు 1200 మంది శవాల మీద నాట్యం ఆడినరు 2009లా. మీరు కదా పాపము, ప్రపగండ అంతా మీది కదా, ఈ వెనుకబాటంతా మీది కదా. మరి మీ అప్పుడు లేని డెవలప్మెంట్ ఇప్పుడు ఎట్లా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి? ఏం చేయాలి? ఎందుకు ఓట్లు వేసినామంటే ఒకరిని మార్చడానికి, ఇంకొకరికి కావాలి అట్లనేటివని ఓట్లు వేసినాం. నువ్వేం చేయాలి? ఎవరికి పడితే 3 లక్షలు తీసుకునే ఒక ఉద్యోగి కూడా మీ అలా బస్సు ప్రయాణం ఉచితం ఇవ్వబడితివి, అటు జీతం ఇవ్వబడితివి, ఇటు పుక్కటి ఇవ్వబడితివి. నేనేమనాలే? నేను పునవ నాడు పుట్టినోడనాలా, పునాస నాడు పుట్టినోడనాలా? నీ పార్టీని ఏమనాలి, నిన్నేమనాలి? కనీసం ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేని పరిస్థితి దాపరించిన దరిద్రులు తయారైనరు. ఏం చేస్తాం మేము? మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నియామకాలు, నిధులు అనే నినాదం మీద మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా. అసలు ఇది ఆ నినాదంతో పోతుందా? మరి అయిపోయింది. ఇది ప్యూర్లీ రాజకీయ నిరుద్యోగుల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు మరియు ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎత్తుకోవడం వల్ల రాజకీయ నాయకులు బతికి బట్టగలిగినరు. వాళ్ళ నిరుద్యోగాన్ని ఓడగొట్టుకోగలిగినరు. నీళ్లు పోయినాయి వెనుకకు రావు, నిధులు పోయినాయి వెనుకకు రావు. ఒక్క నియామకాలు బాకీ ఉండే, అవి కూడా మీయాలి. ఇప్పటి వరకు కమలనాథన్ కమిటీ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలే. అంటే కమల్నాథన్ కమిటీ వేసింది ఓన్లీ ఐఏఎస్లు, ఐపీఎస్ల కోసమేనా? మిగతా సంగతి ఏంది? మిగతా క్లాస్ 4th ఎంప్లాయీ వరకు ఏంది? ఎవడు చేయాలి వాటి గణన? 1,00,000 మంది ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలకు వచ్చిండ్రు. 1,00,000 మందిని వాళ్ళకు చిత్తశుద్ధి లేకపోయా గత ప్రభుత్వానికి తీసేయడానికి మేనిఫెస్టోలో పెట్టుకో. నీకు చిత్తశుద్ధి లేకపోయా ఆఖరికైతే వయసు పెంచబడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే చెప్తా ఉంది కదా, మరి 50,000 నియామకాలు చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీనికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. మీకు మీ సోకాల్ మీ ఢిల్లీ బాబా వరకు ఎవరినన్నా తెచ్చుకోని నేను డాక్యుమెంటేషన్ పట్టుకొని వస్తా. గత ప్రభుత్వము మేము చేసిన లొల్లులకు, మేము వేసిన కేసులకి నా పేరు మీద కేసు ఉంది. నేను కొరువి బాలకృష్ణ పేర్ల మీద కేసులు వేస్తే నియామకాలు 80,000 శాంక్షన్ పోస్ట్ 90,000 ఇచ్చింది, 91,000 ఏమి ఇచ్చింది, 11,000 రెగ్యులరైజేషన్కి పెట్టింది, 80,000 శాంక్షనింగ్ ఇచ్చింది. గా ఉద్యోగాలు తప్ప నువ్వేమైనా శాంక్షనింగ్ ఇచ్చినావా? పట్టుకొని వచ్చి మంది పిల్ల కాదు ఇది నా పిల్ల అని చెప్పు. మంది బిడ్డకు పుట్టిన పిల్లని నువ్వు ముద్దాడు కాదు, ఇలా నా బిడ్డ అని నువ్వు చెప్పు. ఏది నీ 2 లక్షల ఉద్యోగాలు? సంవత్సరం అయిపోయింది కదా నిరుద్యోగులు. అరే ఒక నెల గంటకే మన ఐక్యూ లెవెల్స్ తారుమారు అవుతుంటాయి. ఏది క్యాలెండర్ ఇయర్? ఏది పేపరా? నీ మేనిఫెస్టో పేపర్ అనుకుంటున్నావు ఏంది? పేపర్లా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. వీళ్ళేమో టీఎస్పీఎస్సీ చైర్మన్ అయినట్టు, వీళ్ళే ప్రభుత్వ శాఖలు అయినట్టు డే టు టైం అన్ని పెట్టుకున్నారు. ఈ పలానా రోజు నాడు వస్తుంది మేనిఫెస్టో పెట్టుకున్నారు. అందరు లొలి వేస్తే ఆఖరికైతే ఓ పరికిరాని కాయిదాలు 4 పట్టుకొచ్చిన మేనిఫెస్టోలే తీసుకొచ్చి ఇదే టైం ప్రకారం వస్తుంది అన్నారు. ఏది టైము? ఏవి నోటిఫికేషన్లు? ఏడాది అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని అడుగుతున్నా. నేను నష్టపోయిన నిరుద్యోగిగా, ఒక ఉద్యమకారుడుగా అడుగుతున్నా. వాళ్ళ తరఫున నేను ఏవి అని అడుగుతున్నా. ఇలా వాళ్ళు అన్నారు పసిగుడు ప్రభుత్వం అని 10 ఏళ్ళు పరిపాలించిర్రు. నువ్వు కూడా సంవత్సరం ప్రభుత్వం అంటున్నావు. 10 సంవత్సరాలు కావాలి. నీకేమన్నా 10 సంవత్సరాలు కావాలనా?